మనిషి దగ్గర డబ్బు బాగా పెరిగింది ఇప్పుడు, కానీ దాతృత్వ బుద్ధిలో మార్పు వచ్చింది. అప్పుడు తన దగ్గర ఉన్న పిడికడన్నం పెట్టినా వాళ్ళకు ప్రేమ ఉన్నది, ఆ పెట్టడం వెనుక ప్రేమ ఉన్నది, శ్రద్ధ ఉన్నది. ఇప్పుడు ప్రేమ లేదు. పెడుతున్నారు, చేస్తున్నారు, చాలామంది, ఎక్కువ మంది చేస్తున్నారు. వాటిని పేరు కోసమో ప్రతిష్ట కోసం కొందరు ఉపయోగించుకుంటున్నారు. వాటి స్వభావాల్లో మార్పులు చాలా వచ్చినాయి. అంటే నీ దగ్గర వస్తువు అదే ఉన్నది, కానీ స్వభావంలో మార్పు వచ్చింది. అట్నే మానవ సంబంధాలు దెబ్బతిన్నాయి, సాంస్కృతిక సంబంధాలు దెబ్బతిన్నాయి, సాంస్కృతికంగా విధ్వంసం కొంత జరిగింది. అట్నే సాంస్కృతికంగా మేల్కొల్పు కొంత వచ్చింది. అంటే ఒకవైపు లోపల ఉన్నటువంటి పదార్థం విధ్వంసం అయింది, బయట ఉన్న దానికి మాత్రం అద్భుతంగా మేకప్లు జరుగుతున్నాయి. ఆ మేకప్ చాలా బాగా పనిచేస్తుంది కూడా. గతంలో కన్నా ఇప్పుడు సనాతన ధర్మం పట్ల, హిందూ ధర్మం పట్ల అవేర్నెస్ మాత్రం పెరిగింది ప్రజల లోపల. మరి లేకపోతే కుంభమేళాలో 60 కోట్ల మంది స్నానం చేయడం ఏంది? సరే, అది మంచి చెడ్డలు ఎంత, దాని పరిమితి ఎంత, దానికి తీర్థం అంటే ఏంటి, అది వాళ్ళకి తెలిసవచ్చు తెలియకపోవచ్చు, కానీ మొత్తానికి ఒక అవేర్నెస్, మేము పోవాలి, మేము చేసుకోవాలి, మేము ఇందులో ఉండాలని పెరిగింది. అట్లే ఈ ఇంటర్నల్ మెకానిజం దెబ్బతిన్నది బాగా. దాన్ని వాళ్ళ ఆధ్యాత్మిక లోకం దాన్ని సరి చేయాల్సిన అవసరం ఉంది. ఆధ్యాత్మిక గురువులుగా చెప్పబడేటటువంటి వాళ్ళంతా కూడా ఈ ఇన్నర్ ఇంజనీరింగ్ చేయాలి. సోషల్ ఇంజనీరింగ్ ఏమో రాజకీయ క్షేత్రాల్లో జరుగుతుంది, ఇన్నర్ ఇంజనీరింగ్ చేయాలి. అయితే ఇన్నర్ ఇంజనీరింగ్, అవుటర్ ఇంజనీరింగ్ రెండు ఒక దగ్గరనే ముడివేయబడి ఉన్నాయి. వాటన్నిటిని రాజకీయ వ్యవస్థ నడిపిస్తుంది. అందుకే మేమేమంటామంటే రాజకీయంగా హిందుత్వవాదకు బలము రావాలి, హిందుత్వవాద రాజకీయాల్లోకి రావాలి, అది అధికారంలోకి రావాలి. వచ్చినప్పుడు ఎంతో కొంత ప్రొటెక్షన్ ఉంటుంది. దాంట్లో రియల్ సెక్యులరిజం ఉంది.